పేరు కంకణాల రాజేశ్వర్, మాతృభూమి రామన్నపేట, నివాసము భీమకల్. వదలి గోపురాలకు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. నా కవితా శీర్షిక యుగ యుగాల యుగాది. సృష్టి ఆరంభానికి సంకేతం యుగానికి ఆది యుగాది. తెలుగు వారి ఆది పండుగ 60 వత్సరాల కాలచక్రం, వసంత ఆగమనోత్సవ వేడుక. ఉగాదంటే నక్షత్రాల గమనం, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేది, పూల సోయగాలు కదిలింపు చేసేది, ప్రకృతి విరబూసే వసంతం. కాల పురుషునికి సత్సంబంధోత్సవం. త్రికాలాలకు ఉషాదేవే మాతృస్వరూపం. ఫలరాజైన మామిడి చేతికి అందేది, శివుడికి మల్లెలు అర్చించేది, హాయిగా కోకిల గానం వినిపించేది. ఊళ్ళల్లో వేప చెట్లు కరువయ్యాయి, ఇంట్లో చేరువంబవాలు ఎక్కువయ్యాయి. మాటలో తీపి ఎక్కువైంది, మాటలో తీపి కరువైంది. ఒంట్లో తీపి అంటే షుగర్ ఎక్కువైంది. పంచాంగ శ్రవణాలు, కాషాయ ధ్వజాల రెపరెపలు, నూతన కార్యకలాపాలకు శ్రీకారాలు. శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు, పట్టాభిషిక్తుడైన పర్వదినం. ఇంటి ముంగిలలో అందమైన ముగ్గులు, కవుల వర్ణనకు కొరత తీరనిది. అందుకే గుర్రం జాషువా గారు ఏమన్నారంటే, రాజు మరణించిన ఒక తార రాలిపోయే, కవియు మరణించిన ఒక తార గగనమెక్కే. రాజు జీవించే రాత్రి విగ్రహంలో కవియు జీవించే ప్రజల నాలుకలయందు అని గుర్రం జాషువా గారు ఏనాడో అన్నాడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి కేంద్ర సమీపాన గల బోర్గం పి గ్రామ రెవెన్యూ శివార్లో గల శ్రీ మహాలక్ష్మి గణపతి మహాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు భీమగల్ పట్టణానికి చెందిన కంకణాల రాజేశ్వరను నేను ఈ యొక్క కవి సమ్మేళనంలో యుగ యుగాల ఉగాది అనే కవితా శీర్షికన ఉగాది ఔన్నత్యాన్ని కవితా పఠనం చేయడం జరిగింది. ఈ యొక్క కవితా పఠనానికి గాను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పార్షి అశోక్ కుమార్ గారు కవులందరినీ సన్మానించడం జరిగింది. 50 మంది కవులు పాల్గొన్నారు. అందులో భీమగల్ పట్టణానికి చెందిన నేను ఒక కవిగా కవి సత్కారాన్ని పొందడం చాలా ఆనందంగా ఉంది. అంటేనే కవులకు ఒక గొప్ప ఆనందం కలిగించేటువంటి పర్వదినం. మరి ఈ కవి కోకిలలన్నీ కూడా కూస్తూ ఉంటాయి. ఒకప్పుడు గుర్రం జాషువా గారు చెప్పినట్టు కవికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని వారు ఏనాడో గొప్పగా చెప్పడం జరిగింది. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే. రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల నాల్కలయందు అని గుర్రం జాషువా గారు అన్న మాటలు ఇప్పటికీ కూడా అది ఏ కాలంలో రాసినా కూడా ఇప్పటికీ అనుసంధానం చేసుకుంటే తప్పకుండా ఆ యొక్క కవులకు అట్లా ఆకాశాన చేరుతారనేటువంటిది నగ్న సత్యంగా చెప్పుకోవచ్చు.